అదే సమయంలో బహుఘోరమైన పరిస్థితులు, వాటిని ఒక్కొక్కటి వివరించుకుంటేనే గుండె పగిలిపోద్దన్నమాట. భయకంపితులైపోతాము. ఒక్కొక్క విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మిగిలిపోయిన వారి పరిస్థితి, ఆ 7 ఏళ్ల కాలంలో ఈ లోకములో ఉన్న వారి పరిస్థితి, నామకార్థమైన క్రైస్తవులు లేదా మత్తయి సువార్త 7:21 రాయబడింది, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ప్రభు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, రోగులను స్వస్థపరిచాం, అద్భుతాలు చేశాం అంటూ లోక సంబంధంగా అంతరంగంలో పాపంతో జీవించేవారు నామకార్థ క్రైస్తవులు, అంటే సచ్చిన క్రైస్తత్వం అంటారు చూడండి. భ్రష్ట మనస్సుతో త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జోదరులుగా, వ్యభిచారులుగా జీవించేవారు, క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళకోకుండా, మంచి మనస్సాక్షి లేకోకుండా ఉండే క్రైస్తవులని పేరు చెప్పుకున్న వాళ్ళు, బోధకులని పేరు చెప్పుకున్న వారు సైతము కూడా ఆ మహిమగల సంఘం ఎత్తబడిన గుంపులో వాళ్ళు ఉండరు, ఇక్కడే ఉండిపోతారు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశావళుల్లో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు, వాళ్ళు నాస్తికుల, అన్యుల, వారు ఎవరైనా సరే వారు ఈ భూలోకంలో ఉంటారు. ఇప్పుడు నామకార్థులకేంటి అంటే, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నామని, క్రీస్తు బిడలమని చెప్పుకున్నామంటూ పాపములో జీవించేవారు సైతము, అన్య జనాంగము సైతము, దేవుడే లేడనేటువంటి నాస్తికులకు సైతము ఇక్కడ పనిష్మెంట్ ఆరంభమవుతుంది. ఇప్పుడు నేను ఆ విషయాలను ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ప్రకటన 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ 7 ముద్రలు కనిపిస్తాయి. ఆ 7 ముద్రలను పరలోకంలో ఇప్పగలిగిన వాళ్ళు గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు తప్ప ఎవరు ఆ ముద్రలను విప్పలేరు. ఆయన ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద జరిగేటువంటి విపత్తులు ఎలా ఉంటాయో ఇప్పుడు మీరు ఒక్కొక్క ముద్రను గురించి మీకు ఆ సీనరీస్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క ముద్ర ద్వారా ఎలాంటి భయంకరమైన శ్రమలు ఈ భూలోకములో ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారో ఇప్పుడు మీరు చూడవచ్చు. Do not weep. Look, the Messiah has triumphed. And so he will open the scroll and its 7 seals. Triumphant to triumph once more. Here is the power of the risen Christ, the rider who wins over death. Away peace from earth. Who was that? It was war. He's the one who sets people killing each other. How can he have such power? So they know where the paths of hate lead. A crust of bread for a worker's wages. To
spread hunger and misery throughout the world. And injustice, the fruits of selfishness. Now the worst scourge of them all. What is his power? The most terrifying power there is. The power of death. To remind the world that only in God there is life. So that man may turn to him again and praise him. Who can stop all of this? Only the love of him who gave his life for us. Death will not have the last word. ఈ కార్యక్రమాల ద్వారా మరింతగా మీరు బలపడతారు, మీ విశ్వాసం పెరుగుద్ది. క్రీస్తు నమ్మిన వ్యక్తికి ఎంత ఆశీర్వాదం ఉందో, నమ్మని వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉందో, ఈ ఒక్కొక్కటి ఈ శ్రమల గురించి వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా 7 సంవత్సరాల పెళ్లి వింది, నెక్స్ట్ 1000 ఏళ్ల పరిపాలన, యుగయుగాలు ఉండేటువంటి ఆ నూతన యెరూషలేము అనే పట్టణం, దాని మెజర్మెంట్స్ గురించి కూడా వచ్చే ఈ ఎపిసోడ్లో నేను తెలియపరచబోతున్నాను. ఎవరు మిస్ కావద్దు, ప్రతి ఎపిసోడ్ను చూడండి. మీ తెలిసిన వారికి కూడా ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి. ఈ టైమింగ్స్ మీకు అర్థం కాకపోతే కనుక మాకు కాల్ చేసి ఏ టైంలో ఈ ఛానల్స్లో వస్తాయో మీరు మాకు ఫోన్ చేసి కనుక్కోనండి. చూడండి, డోంట్ మిస్ ఇట్. దేవుడు మీకు తోడుగుండును గాక. ఆమేన్. ఇంత మంచి వర్తమానాలు దొరుకుతున్నాయి. పంజాగుట్టలో ఈ ఎల్జిఎఫ్ చర్చ్ ఎక్కడుంది అని నాకు ఫోన్ కాల్ చేసి ఈ టిన్ స్పీడ్స్లో చాలామంది అడుగుతున్నారు. పంజాగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర నుండి అమీర్పేట మెయిన్ రోడ్ సైడే 4వ కరెంటు స్తంభం దగ్గర రైట్ సైడ్ ఎస్ఎస్టీ పాయింట్ అన్నట్టు దాని బ్యాక్ సైడే ఎల్జిఎఫ్ చర్చ్ ఉంది. మీరు వచ్చి మమ్మల్ని కలుసుకొని మరింతగా దైవ సందేశాలు విని బలపడవచ్చు, దీవించబడవచ్చు. ఇట్టి కృప దేవుడు మీకు తోడుగా దయచేయనుగాక. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని కృపలో బలపడి ఎదిగి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే రండి, లేమన్స్ గాస్పల్ ఫెలోషిప్, పంజాగుట్ట క్రాస్ రోడ్స్. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ పి ఐజాక్ శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.